ఏంటే ఎందుకిలా చేసావు? కావాలనే చేశాను. కావాలని చేసావా? అవును, నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసొస్తుంది. నాకు ఆ జాకీ గడిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు. వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను. అందుకే టైం కి ఇచ్చేసాను. ఏంట్రా నీ ఆవేశం? ఇదేమన్నా బెట్టింగ్ గేమారా? ఇట్స్ లైఫ్. బెట్టింగ్ గేమ్ ని సీరియస్ గా తీసుకునేవాడిని, ఇంకా లైఫ్ అంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న? ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని. కానీ పందెం కాసింది. మగాడ నాకు పౌరుషం ఉండాలి. అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడికి ఎంత ఉండాలి నాన్న? నా కొడుకు గెలవాలి. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి. ఎంత దరిద్రపు గోల ఏ కొంపలో ఉండదు. నానొస్తున్నారు, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నువ్వే అడుగు. నువ్వు చెప్పమ్మా ప్లీజ్, ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా. లక్ష్మి, ఏంటి మీ అమ్మతో డిస్కషన్? నాన్న అది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదామని సంతకం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. నిన్ను దూరంగా పంపిస్తూ నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు మార్కు. సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. వామ్మో ఏం స్ట్రోక్ ఇచ్చింది సార్. పగబట్టి పందెం కట్టడమంటే ఇది. మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు గానీ మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్. ఏం సార్ ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకి వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా? ఒకసారి ఆ వామ్మో, మీ కాబోయే మామగారు. హైదరాబాద్ లోనే నంబర్ 1 రేసర్వా నువ్వు. అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసు కానీ మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు సార్. మహేందర్ రెడ్డి ఈజ్ ద కింగ్ ఆఫ్ రేసెస్. అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్. గెలవడం వదిలే, ఈ రాయల్ గేమ్ ఆడడానికి కూడా అర్హత లేనివాడివి. ఇక్కడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం. అవుట్. ఏంటి సార్ ఈయన వార్నింగ్ చెప్తున్నాడు? మహేందర్ రెడ్డి కొడుకైతే అంత పెద్ద తోపా? అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా, నేను. సార్ ఆ అమ్మాయి ఇచ్చిన స్ట్రోక్ మీ బ్రెయిన్ చిప్ దొబ్బినట్టుంది. మీరు మహేందర్ రెడ్డి కొడుకేంటి సార్? 5 ఏళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను. 20 ఏళ్ళుగా మా నాన్న ఉన్నా లేనట్టుగా బతుకుతోంది నేను. మరి వాడు డూప్లికేటా? ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా, కానీ నా ప్లేస్ లో ఇంకోటి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మొత్తం బయటికి అవుతా. अरे 70 दुबई का 70 रणबीर गुंडे अनुष्का फ्री सलमान. अरे లేదు అతరా పిల్లి బెత్తరా. అరే ఎందుకు సార్ అనుమానం పడతాయి? ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే డబ్బులు ఇవ్వండి. సాబ్ ఇది రాజేష్ ఖన్నా అత్తర్, ఇది కొడితే అమ్మాయిలు చూస్తాయి నవ్వుతాయి. ఇది రానా దగ్గుపాటి అత్తర్, ఇది వేసుకుంటే అమ్మాయిలు ఎగబడతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా పడతాయి. అరే బల్కీ బ్యూటీ నమ్మితో కూడా పడతాయి. ట్రై చేయండి. అరే ముక్కుతో వాసన పీల్చుడ్రి, అమ్మాయిలు పడతాయి. ఏంటిది? నేను ఎక్కడున్నాను? ఎవరా మీరు? అత్తర పూసెట్టి మాయ చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు. అబ్బో నేనేం చేశాను? నా మీద సచిరల్ స్ట్రైక్. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ముందు మీ ముసలి బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు. ఆ బాబు మా బాబు గారి బాబే కదా. చెప్తా బాల్ చాపమాను. మా ముసలి బాబు లేడు, ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు. అలా యాక్ట్ చేసినందుకు ఆడికి కిరాయి ఎంత తెలుసా బాబు? 10 కోట్లు. ఎందుకే మీరెవరు బాబు? ఈ బాబే మహేందర్ రెడ్డి గారి అసలు బాబు, ఒరిజినల్ బాబు. నువ్వా బాబు? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రాయ్, అసలేం జరిగింది చెప్తే ఆ ముసలోడు నన్ను చంపేస్తాడు బాబు. నాకు నిజం తెలియడం చాలా అవసరం, చెప్పు. చెప్తాను బాబు. మీరనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు, చాలా మంచి మనిషి. మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి.
మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తండ్రికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు. ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు. అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు. నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు. చివరికి నీ అంతటా నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లింతు చేసుకున్నారో తెలుసా బాబు? నీకు భార్య అవసరం లేకపోవచ్చు. పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ, పెరిగాక తండ్రి అండదండలు కావాలి. అందుకే సరే నాన్న, నా కోసం కాదు, నా కొడుకు కోసం చేసుకుంటా. కానీ ఆడికి ఒక మాట చెప్పి డెసిషన్ తీసుకున్నా. వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకెక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా. మీ ఇష్టం నాన్న. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతాడని మీ తాతయ్య అనుకున్నాడు. గాని ఈ 20 ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు, చెయ్యని హోమం లేదు, మొక్కని దేవుడు లేడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు. ఆయనకి నీ మీదున్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు? నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది మీ తాతగా నచ్చలేదు. కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుగ్గా, నాకు మనవడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే బెటర్ అని నా కొడుకే నిన్ను బయటికి గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటావరా? 5 ఏళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయాడు మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రేయ్, నా అంత దురదృష్టవంతుని ఇంకెవడు ఉండడురా. చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా నాన్న అని పిలవలేను. రేయ్, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా? ఒక్కసారి నాన్నని చూడాలి వదిరా. హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్ కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందమే. ఏది నన్ను చూడమండి. తప్పండి సార్. సార్, ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మెకానిక్ రావాల్సిందే సార్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నీ వెళ్తా. నా బైక్ ఎక్కకూడదా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది? సార్, ఆ టర్నింగ్ నేరుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను.
సార్ స్టాప్ స్టాప్ స్టాప్. మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్. గంట బైక్ కావాలా? ఏమయ్యా, ఎవడన్నా రోడ్లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు, నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు? అవసరం అటువంటిది సార్ ప్లీజ్ సార్. 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి? 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్. 25 దూరాన్ని 25,000తో వెళ్ళకట్టకండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్. బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్. బ్రదరు, నీ దగ్గరే ఉంచు. ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసావు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్. నేను మా నాన్న తెగ తినేవాళ్ళం. పీచ్ మిఠాయే కాదు, చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్. నాకు కూడా తీసుకో బాబు, 2 పీచ్ మిఠాయి. చిల్లర లేదు సార్. ఉంచుకో. అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని. సరే రా. ఏమయ్యా సార్ నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కనపడేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్. ఓ అవును సార్, మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్. బండి ఆపు. సార్ ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ అడగవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్ సార్, ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్ లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది? నేను ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. కంట్రోల్. థ్యాంక్ యూ. కంట్రోల్ రా సిత్తు, కంట్రోల్ రా సిత్తు. నువ్వేంటి ఇక్కడ? నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్కగా మాట్లాడుకు. ఎందుకు వచ్చా? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. నీకు పిచ్చా? పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది? నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా? ఇలా. ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఒక పెద్ద ఆయన చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తున్నా. దా. నాకు తెలీదా? సార్ ముక్కు ప్లాస్టర్ ముక్కు కేసుంటే సచ్చుండేదిరా. ఒకసారి సార్